యాక్చువల్‌గా మనతో ఉన్న పర్సన్ ఏంటంటే ఆవిడ చాలా డౌన్ టు ఎర్త్ ఆవిడ. ఆవిడని సీరియల్‌లో చూస్తూ మనం సీరియల్‌లో చూస్తే ఏమనుకుంటామంటే తిట్టుకుంటాం ఆవిడని. ఆవిడ కనపడితే కొడదామన్న రేంజ్‌లో ఉంటాం. కానీ బయట చూస్తే ఆవిడ చాలా కూల్‌గా టోటల్ డిఫరెంట్‌గా ఉంటారనమాట. సో, మనతో ఉన్నారు పవిత్ర గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఆవిడ లైఫ్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకసారి అవన్నీ డిస్కస్ చేద్దాం ఆవిడతోటి. యాహ్! హాయ్ మేడం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా ఉన్నారు మేడం? ఆల్వేస్ సూపర్. ఓకే. ఇప్పుడు 'త్రినయని' సీరియల్‌లో మీ క్యారెక్టర్ చూస్తేనేమో బాగా వైలెంట్‌గా ఉంటుంది అందులో. అవును. బయట చూస్తేనేమో మీరు చాలా టోటల్ డిఫరెన్స్ టోటల్. అవును. ఎట్లాంటి యాక్చువల్లీ డిఫరెంట్? త్రినేనిలో ఉన్నది తిలోత్తమ, బయట ఆ! ఉన్నది పవిత్ర. పవిత్ర. సో, కానీ ఎక్కువ అందరూ పవి తిలోత్తమ తిలోత్తమ అంటుంటారు. అనే పిలుస్తారు. సో, ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ కర్ణాటక వెళ్ళినా కూడా ఇప్పుడు కన్నడలో నేను అన్ని సీరియల్స్ చేసినా హ్మ్. తిలోత్తమ అనే గుర్తుపెడుతున్నారు. సో, ఓకే. అదొక హ్యాపీ సో ఫీల్ అది. సో మీ లైఫ్‌లో చూసుకుంటే మేడం మీరు చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు చాలా. యాహ్! ఆఫ్ కోర్స్. అంటే ఐ మీన్ మీరు హౌస్ కీపింగ్ దగ్గర నుంచి సో అట్లా సేల్స్ అవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్‌కొచ్చారు. సార్ అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒకసారి బ్యాక్ మొత్తం? నాకేం అది పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో నాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. సో, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు కూడా. ఓకే. సో, అవన్నీ చూస్తుంటే నాదేం పెద్దగా అనిపించట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను కొంచెం చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తా. ఓకే. అంటే ఏది ఏది ఎలా వచ్చినా, ఏ ప్రాబ్లమ్ ఎలా వచ్చినా దాన్ని కొంచెం ఆలోచించి అది ఎలా సాల్వ్ చేయాలో అలా ఆ రూట్‌లో వెళ్తాను కాబట్టి ఓకే. నాకేం అంత పెద్దగా ఏం అనిపించదు. ఈరోజు 1,00,000 ఉన్నా, హ్మ్. రేపు ఒక్క రూపాయి లేకపోయినా కూడా నేనేం కుగ్గను. ఓకే. ఫైన్. ఈరోజు లేదు, రేపు వస్తదిలే. అలా ఉంటా. సో, ఓకే. అందుకే మేబీ ఇలా ఉన్నాననుకుంటా. ఇంట్లో ఫుల్ సపోర్టా మేడం? ఫుల్ సపోర్టా? సపోర్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో నేనే అన్ని డిసిషన్ నాదే కాబట్టి ఓకే. సో, ఎవరు ఏమీ ఇది లేదు. సో, ఓకే. అంటే నేనేం స్టెప్ తీసుకున్నా కూడా అది కరెక్ట్‌గానే ఉంటది అనే ఒక ఒపీనియన్‌లో వాళ్ళుంటారు. ఓకే. అంటే స్టార్టింగ్ మీరు ఇట్లాగా ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇంట్లో వాళ్ళ రియాక్షన్? రియాక్షన్ అంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే 2 టైమ్స్ ఫుడ్ దొరికితే చాలు ఓకే. అన్నట్టు ఉంది పరిస్థితి. కాబట్టి సో, ఓకే. ఏదో ఒక పని దొరికింది, పని చేస్తుంది. అంతే తప్ప ఇంకేం అది ఒక నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక ఇండస్ట్రీకి వెళ్తాను, నేను హ్మ్. ఇలా అవుతాను. ఎప్పుడు నేను అనుకోలేదు. అండ్ కొంతమంది అనుకుంటారు కదా! డ్రీమ్ అది. అలాంటివి ఏమీ లేదు. ఓకే. ఫుడ్ కోసం వచ్చా. అది ఎలా తీసుకొచ్చిందో అలా వచ్చేసాను. సో, ఇక్కడి వరకు వచ్చాను. అది అది అసిస్టెంట్ చెప్పాలి. డైరెక్టర్ టు యాక్ట్రెస్ మీ యాహ్! జర్నీ ఒకసారి అవునవును. ఎట్లా? డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచే వచ్చా. ఇప్పుడు కూడా నాకు డైరెక్షన్ అంటేనే చాలా ఇష్టం. ఓకే. నెక్స్ట్ అయితే తొందరలో మిమ్మల్ని డైరెక్టర్‌గా చూడొచ్చయితే. అవునవును. ఇప్పుడు యాక్చువల్లీ స్టార్ట్ చేసుకున్నాను. సాంగ్స్ ఓకే. డైరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాను. చిన్నది స్మాల్ నుంచి పెద్దగా వెళ్ళాలి అనేది ఓకే. నా ఇది. సో, స్మాల్‌గా స్టార్ట్ చేశానన్నమాట. మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? నాకు నేనే. మీరే ఇన్స్పిరేషన్. నాకు నేనే ఓకే. ఇన్స్పిరేషన్. సూపర్. సూపర్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఒకరిని చూసి నేను నేర్చుకున్నాను అనడానికి నాకేం లేదు. హ్మ్. నా లైఫ్‌లో వస్తున్న నా ఎక్స్‌పీరియన్స్, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిచయం అయ్యే జనాలు, వాళ్ళ వల్ల నాకు వచ్చే ఎక్స్‌పీరియన్స్ ఇవి చూసి నేను నేర్చుకుంటున్నాను. అండ్ ఒక ఈవెన్ ఇండస్ట్రీలో కూడా అది ఒక ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకుంటున్నాను తప్ప, నేను ఒకరిని చూసి నేను నేర్చుకుంటున్నాను అనేది ఏమీ లేదు. ఇప్పుడు యాక్టింగ్ కూడా నేను డే 1 నేను ఫస్ట్ సీరియల్ నేనేం చేశానో, దాంట్లో నాకు యాక్టింగే రాదు. ఓకే. అస్సలు రాదు. డైరెక్టర్ తిట్టారు. నేను తిట్టించుకున్నాను. హ్మ్. సో, అలా ఒక లేదు నేను చెయ్యాలి. నాకు నేనే ఏ క్లాస్‌కి వెళ్ళలేదు ఏం లేదు. నాకు నేనే మిర్రర్ ముందే నిలబడి యాక్టింగ్ సో, ఇలా నాకు నేనే అని ఓకే. చెప్పుకుంటా. ఇప్పుడు మీరేమో షూట్‌కి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. హ్మ్. పిల్లలిద్దరూ పిల్లలిద్దరూ ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇప్పటి వరకు అమ్మ, నాన్న చూసుకున్నారు. హ్మ్. వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు. సో, ఇప్పుడు వాళ్ళని వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకేం అంత భారంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా అమ్మ, నాన్న ఉన్నారు. ఓకే. వాళ్ళు చూసుకున్నారు. ఓకే. సో, ఇప్పుడు కాబట్టి అంటే ఐ మీన్ పిల్లలకి మీరు పడిన కష్టం అది తెలుసు. తెలుస్తుంటదా? అది తెలుసు కాబట్టి పిల్లలకి నేనంటే ఏంటి అండ్ లైఫ్ అంటే ఏంటి అనేది నన్ను చూసి పిల్లలు నేర్చుకున్నారు. లైఫ్‌లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది పిల్లలు నన్ను చూసి నేర్చుకున్నారు.
ఇప్పుడు అంటే మీ మదర్ గారు అమ్మ అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎమోషన్. అవునవును. సో మీ అమ్మగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలకి? అమ్మ నాకు ధైర్యం ఇచ్చారు. అమ్మ అంటేనే నాకు ధైర్యం. ఓకే. ఎందుకంటే నేను బిఫోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. నేను యాక్చువల్లీ సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేసుకున్నాను. నేను లైఫ్లో నేను ఫేస్ చేయలేను అని. అప్పుడు నాకు ధైర్యం చెప్పిందే మా అమ్మ. ఎందుకు సూసైడ్ అటెంప్ట్? అంటే సమ్ టైమ్ ఏమైపోతుంది అంటే సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలి అనుకుంటే మనం ఏం తప్పు చేయలేనా కూడా కొంతమంది ఏమంటారు, తప్పు చేశారు ఏదో అలా ఇలా మాట్లాడతారు కదా. సో అలాంటివి ఫస్ట్ టైం విన్నప్పుడు అప్పుడు అలా అనిపించింది నాకు. అరే తర్వాత అనుకున్నా, అది నా లైఫ్, ఇది నేను బ్రతుకుతున్నా, నేను కష్టపడుతున్నా, నేను అన్నం తింటున్నా. వాళ్ళెవరో అంటే నేనెందుకు భయపడాలి? నా మీద నాకు నమ్మకం ఉండాలి తప్ప ఎవరికో ఎందుకు వాళ్ళ నమ్మకం నాకెందుకు అవసరం కదా. ఇప్పుడు ఇన్ని చెప్తున్నవారు మీరు ఎందుకు అటెంప్ట్ చేశారు? అంటే అదే అలా అన్నారు కాబట్టి అది వినలేక సూసైడ్ అటెంప్ట్ నేను చేసుకున్నాను. ఓకే. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ ధైర్యం అప్పుడు లేదు నాకు. ఓకే. అప్పుడు అమ్మ నాకు ధైర్యం చెప్పింది. ఓకే. అమ్మ ఒక ధైర్యం. అమ్మ ఒక ధైర్యం. పిల్లలకి మీరు ఏం చెప్తారు? నా పిల్లలక ఒక అమ్మగా ఒక పిల్లలకి మీరు ఏం చెప్తారు? మంచిగా ఉండాలి. ఎవరైనా కష్టం అని మీ దగ్గరికి వస్తే మీ చేతిలో ఎంత అవుతుందో అంత హెల్ప్ చేయండి. అది డబల్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది, తిరిగి వస్తుంది. అది నేను పిల్లలకి నేర్పించింది అయితే ఇదే. వాళ్ళు ఫ్రీడంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు. అంటే ఆ డిసిషన్ కరెక్టా రాంగా అనేది నన్ను అడుగుతారు. అది కరెక్ట్ అంటే కరెక్ట్, రాంగ్ అంటే రాంగ్. సో పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ మొత్తం ఫ్రీడమ్ ఇవ్వడం కూడా తప్పే. కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. వాళ్ళని మీరు ఇలా ఉండాలి అని చెప్పడం వరకు అంతే. నేను అలా ఉంటానా లేదా అనేది వాళ్ళది. మీ లైఫ్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మేడం, మీ లైఫ్లో మీకు ఏది ఈజీగా రాలేదు. అవును, అన్నీ మీరు కష్టపడే తెచ్చుకున్నారు అన్నీ. సో ఆ స్ట్రగుల్స్ అవి చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. చాలా, ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా నన్ను నేను నమ్ముకొని నేను ఇక్కడి వరకు నేను వచ్చాను అనేది నా అచీవ్మెంట్. ఓకే. అంటే ఒకానొక టైంలో తెలుగు నాకు మాట్లాడడం రాదు, తెలుగు అర్థం అవట్లేదు అని వెనక్కి వెళ్ళిపోయింది మీరు. ఇప్పుడు ఇంతమంది తెలుగు ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు మీరు మీ యాక్టింగ్తో. అది నిజంగా అదైతే నాకు ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొచ్చిన నాకు నవ్వు వస్తుంది. ఇలాగే ఫస్ట్ సీరియల్ కూడా నేను అన్నపూర్ణ సీరియల్ నిన్న పెళ్ళాడతా. ఎర్లీ మార్నింగ్ 3 o'clock షూటింగ్ జరుగుతుంది. నా వల్ల కాదు, నన్ను వదిలేయండు అని నేను. సో నిజంగా ఆ రోజుకి ఈ రోజుకి చాలా చాలా చేంజెస్ అయిపోయింది నాలో. చాలా చేంజెస్. ఇప్పుడు నేను తెలుగులోనే సాంగ్స్ చేస్తున్నా, తెలుగు మాట్లాడడం రాదని భయపడి తెలుగు రాస్తున్నా, తెలుగు చదువుతున్నా. అంటే అదొక ఛాలెంజ్గా నేను తీసుకున్నా. ఎందుకంటే ఆ రోజు ఒక 3-4 ఆర్టిస్టు నా ముందే మాట్లాడారు కాబట్టి, ఆ మాట నేను విన్నాను కాబట్టి, సో అప్పటి నుంచి నేను ఛాలెంజ్గా తీసుకున్నా. అది వితౌట్ ప్రాంప్టింగ్ కూడా నేను డైలాగ్స్ చెప్తాను. సూపర్. నేను చూసాను. నువ్వు ఒక సాంగ్ ఏమన్నా మా అభిమానుల గురించి, మీ అభిమానుల గురించి ఒక పాట ఏమన్నా పాడతారా? నేనా అభిమానులు అవుతారా ఏమని అనుకుంటే? లేదు పర్లేదు, పాడండి. అందరు మీలో ఉన్న ఈ టాలెంట్ కూడా జనాలకు తెలుస్తుంది. అయ్యో, టాలెంట్ అని ఏం లేదు. అప్పుడు అంటే ఒక టైంలో నాకు తెలుగు రాదు అని భయపడింది మీరు, ఇప్పుడు పాటలు కూడా పాడి స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు అవును, ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. నాకు అంతఃపురం సాంగ్ చాలా ఇష్టం. సౌందర్య నా ఫేవరెట్. ఓకే, సూపర్. సో అసలేం గుర్తుకు రాదు నా కళ్ళల ముందు నువ్వు ఉన్నగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉందే నా ప్రాణం అది నీకు తెలుసనా, పున్నా నేను నీ కోసం. థ్యాంక్ యూ. సూపర్. అంటే మామూలుగా పాడడం వేరే, ఫీల్ అవుతూ పాడడం వేరే. ఆర్టిస్ట్ కాబట్టి ఆ ఫీల్డ్లో ఒకరు ఉంటారు కాబట్టి. ఓకే. మీ లైఫ్లో ఒక మర్చిపోలేని బ్యాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి అలాంటి మర్చిపోలేని. అంటే ఇప్పుడు కూడా ఆ గుర్తొస్తుంటే కొంచెం ఉలిక్కి పడతాం. సంథింగ్ మర్చిపోలేని బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది. అంటే నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. నేను అప్పుడు గార్మెంట్స్, మీకు ఐడియా ఉంది అనుకుంటా, గార్మెంట్స్కి
పని చేస్తున్నాను అనమాట గార్మెంట్స్లో. అప్పుడు నేను పని ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఫుడ్కి కూడా చాలా కష్టం. అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఇంకా. సో వాళ్ళకి పక్కింట్లో పిల్లలు ఫ్రూట్స్ తింటున్నారు. అప్పుడు పిల్లలు అది చూస్తూ నిలబడ్డారు. అప్పుడు ఆ పిల్లలు అమ్మమ్మ ఉంటారు కదా, కొట్టేశారు నా పాపని. అది నేను అసలు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. బట్ నేనేనా అంటే అవంతా మనకి అవ్వాల్సిందే. అలాంటి ఆ ఇన్సిడెంట్స్ జరిగితేనే మనకి అలాంటి దెబ్బ పడాలి. అందుకే నేను ఈరోజు మా పిల్లలు ఇప్పుడు ఏం కావాలన్నా తింటారు అంతే. ఓకే, హ్యాపీ మూమెంట్ చాలా ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి ఫస్ట్ వచ్చిన హ్యాపీ మూమెంట్ అట్లా ఒకటి ఉంటుంది. నేను కార్ తీసుకుంది. ఓకే, నేను కార్ ఆల్టో తీసుకున్న ఫస్ట్ కార్ నాది. ఆ రోజు నేను ఏదో ఒక అచీవ్మెంట్ నాది అన్నట్టు ఫీల్ అయ్యాను అంతే. అంటే ఏదైనా కొన్ని చాలా జనరేషన్లు అవుతుంటే మనకి తొందరగా సక్సెస్ అంటే ఫెయిల్ నుంచి తొందరగా సక్సెస్ రాలేగా. మీరు రెండు అనుభవించినారు, రెండు అటు బాగా డౌన్ చూసారు, ఇప్పుడు ఒక స్టార్డమ్ అంటే స్టేజ్కి వచ్చాను. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఫ్యూచర్లో సినిమాల్లోకి ఎప్పుడు రాదు? సినిమాలు చేయాలని చాలా ఉంది నాకు, కానీ సీరియల్ చేస్తున్న వాళ్ళకి డేట్స్ అనేది ప్రాబ్లం చాలా అయిపోతుంది. సో దీని మధ్య ఒక బుచ్చినాయుడు కండ్రిగా తూర్పు వీధి ఒక మూవీ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. బట్ అప్పుడు ఒక హోప్ పెట్టుకున్నా ఆ క్యారెక్టర్ చేసినప్పుడు. సో తెలుగు ఇండస్ట్రీ నాకు ఒక సినిమా ఇండస్ట్రీ కూడా ఇది చేయొచ్చు అని. కానీ నా బ్యాడ్ లక్ ఏమో అనుకుంటా, సినిమాలు ఏది రాలేదు. ఇక్కడే బాగా వస్తుంది కదా మీకు? బాగా వస్తుంది. అయ్యో నాకు నిజంగా త్రినయని అనేది నాకు ఒక గాడ్ గిఫ్ట్. అది అన్ని సీరియల్లో ఒకటి, ఒక సీరియల్ కొంచెం డిఫరెంట్ గ్రాఫిక్స్ అవి. ఇప్పుడు కూడా ఇది 1000 క్రాస్ అయినా కూడా టాప్ 1లోనే ఉంది ప్రాజెక్టు. అండ్ అన్నపూర్ణ స్టార్టింగ్ నుంచి అన్నపూర్ణ, అవునవును, ఎక్కడి నుంచి వచ్చినా అక్కడే ఉన్నాను. అండ్ ఇదొక బాండింగ్ ఎక్కువ ఉంది అన్నపూర్ణకి నాకు. అంటే అందరూ టెక్నీషియన్స్ కానీ ప్రొడక్షన్ కానీ అందరితో నేను ఫ్రెండ్లీగా ఉంటాను. నేను మీరు చూసారేమో, నేను అంత క్లోజ్గా హ్యాపీగా ఉంటాను కాబట్టి హ్యాపీ అంతే. ఓకే, మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ అన్నది ఏం లేదు. ఏదైనా ఒక డ్రీమ్ మీ లైఫ్లో? మంచి డైరెక్షన్ చేయాలి అన్నది, డైరెక్టర్ అవ్వాలి అన్నది, డైరెక్టర్ పవిత్ర జరాం అనే పేరు నేను తెచ్చుకోవాలి అనేది ఒక ఆశ ఉంది. సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని, అవుతాయి కూడా. ఎందుకంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరే కష్టపడుతూ చేస్తున్నారు ఏదైనా కానీ. అఫ్ కోర్స్, అది ఎప్పుడు నేను చెప్పేది అందరికీ అదే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. 10 మంది 10 మాటలు చెప్తారు, ఎవరిది వినకండి. మీకు సరి అనిస్తా ఓకే, లేదా కాదు ఇది రాంగ్ అనిపిస్తా వద్దు. దానివల్ల ఏమైనా నెగిటివ్ అయిందా, అదొక లెసన్. మీకు సక్సెస్ అయ్యారా, మీ అచీవ్మెంట్ నా అచీవ్మెంట్ నాది అనే గర్వంగా చెప్పుకోవచ్చు. అది నేను చెప్తా అంతే. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో చూసారు, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా చేస్తున్నారు. రెండింటికి కామన్ పాయింట్ అంటే ఏం చెప్తారు? కామన్ పాయింట్ నాకేం అంత తేడా కనిపించలేదు. సో అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అండ్ కన్నడ ఇండస్ట్రీ యాక్చువల్లీ చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో అందరికీ అన్నం పెడుతుంది తెలుగు ఇండస్ట్రీ. సో కన్నడ ఇండస్ట్రీ మమ్మల్ని పెంచింది కన్నడ ఇండస్ట్రీ. మన టాలెంట్ని బయటకు తీసుకొచ్చింది కన్నడ ఇండస్ట్రీ. సో అది తీసుకొచ్చి అన్నం పెడుతున్నది తెలుగు ఇండస్ట్రీ. సో రెండిటికి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది.